హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ గణేష్. నేనిప్పుడైతే 'జేబ్రా' సినిమా చూసి రావడం జరిగిందనమాట. మన హీరో 'సత్యదేవ్' నటించిన సినిమా మాట. ఈ సినిమా చూసిన తర్వాత నా యొక్క రివ్యూని అయితే మీతో పాటు షేర్ చేసుకుంటాను. కథా సారాంశంలోకి వెళ్ళినట్టయితే సూర్య, సత్యదేవ్ ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో రిలేషన్‌షిప్ మేనేజర్ అన్నమాట. సొంతంగా ఇల్లు కట్టుకొని తను ప్రేమించిన అమ్మాయి సహోద్యోగి స్వాతి, ప్రియ భవన్ శంకర్‌ని పెళ్లి చేసుకోవాలన్న లక్ష్యంతో జీవిస్తుంటారన్నమాట. ఒకరోజు స్వాతి చేసిన చిన్న పొరపాటు వల్ల ఒక వ్యక్తి ఖాతాలో జమ కావాల్సిన చెక్కు మరో వ్యక్తి ఖాతాలో జమ అవుతుంది. దీంతో డబ్బు పోగొట్టుకున్న ఆ కస్టమర్ తన డబ్బు వెంటనే ఇప్పించాలని పట్టుబడతాడు. ఈ సమస్య గురించి తెలుసుకున్న మన సూర్య అయితే బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలను అడ్డం పెట్టుకొని అప్పటికప్పుడు ఆ డబ్బును సదరు కస్టమర్‌కి తిరిగిచ్చేస్తాడు. కానీ అంతలోనే సూర్య పేరుతో ఉన్న మరో బ్యాంక్ ఖాతాలో 5,00,00,000 జమ అవుతాయన్నమాట. ఆ తర్వాత ఆ అకౌంటు ఫ్రీజ్ అయిపోతుంది. కట్ చేస్తే తన ఖాతాలో జమ అయిన 5,00,00,000 తనవేనంటూ గ్యాంగ్‌స్టర్ ఆది డాలి ధనంజయ్ సూర్య జీవితంలోకి ప్రవేశిస్తారు. తన డబ్బును 4 రోజులు తిరగకపోతే సూర్య తల్లిని చంపేస్తానని డెడ్‌లైన్ పెడతాడు. మరి ఆ తర్వాత ఏమైంది? తన ప్రేమాయణం ఎలా సాగింది? అసలు సూర్య పేరు మీద నకిలీ బ్యాంక్ ఖాతా తెరిచిందెవరు? అందులో అది డబ్బు ఎవరు జమ చేశారు? ఇచ్చిన గడువులోపు సూర్య అదికి డబ్బులు తిరిగిచ్చాడా లేదా అనేది కథ సారాంశం అన్నమాట. బ్యాంకింగ్ వ్యవస్థలోని జరిగే ఆర్థిక నేరాలని ఆధారంగా చేసుకొని అల్లుకున్న కథ ఇది. దీన్ని గ్యాంగ్‌స్టర్ ప్రపంచంతో ముడిసిపెట్టి ఓ విభిన్నమైన చిత్రం తెరపై చూపించాలని ప్రయత్నం చేశారన్నమాట దర్శకుడు. నిజానికి చాలా మంచి ఐడియా. కాకపోతే దీన్ని ఎలాంటి గందరగోళం లేకుండా ప్రేక్షకులకు తేలికగా అర్థమయ్యేలా చెప్పాలి. సంక్లిష్టమైన బ్యాంకింగ్ వ్యవస్థ తీరును అత్యంతరం ఆసక్తి రేకెత్తించేలా కథ నడపాలి. ఈ విషయంలో దర్శకుడు ఇంకాస్త కసరత్తు చేస్తే బాగుండేది. నిజానికి సూర్య కోణం నుంచి సినిమాని ఆరంభించిన తీరు ఆసక్తికరంగానే ఉంటుంది. చెక్ ర్యాగింగ్, డిపాజిట్ సమస్య నుంచి తన ప్రియురాలిని కాపాడడం కోసం సూర్య చూపే తెలివితేటలు, బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలను అడ్డం పెట్టుకొని తన ఖాతాలో లేని డబ్బును తిరిగి తెచ్చుకునే తీరు థ్రిల్ చేస్తాయన్నమాట. ఆ ఎపిసోడ్‌తో అంతా ప్రేక్షకులకి చాలా కన్విన్సింగ్‌గా అనిపిస్తుందన్నమాట. ఆ తర్వాత దర్శకుడు తెరపై మరిన్ని మ్యూజిక్‌లు చేస్తారనమాట. ఆసక్తి కలుగుతుంది. కానీ గ్యాంగ్‌స్టర్ అది గుర్తులు కథ మొదలైనప్పటి నుంచి సినిమాల వేగం తగ్గిపోతుంది. ముఖ్యంగా ఈ కథకు కీలకమైన 5,00,00,000 చుట్టూ నడిచే డ్రామా దీన్ని సూర్య కథకు లింక్ చేసిన తీరు రసవత్తరంగా అనిపిస్తుందన్నమాట సినిమా అయితే మాత్రం. దేశాన్ని, రాజకీయాలని శాసించగల స్థాయిలో ఉన్న అపార కోటీశ్వరుడు గ్యాంగ్‌స్టర్ ఓ కామెడీ విలన్ దగ్గర తన పరువు నిలబెట్టుకోవాల్సి రావడం అనేది సిల్లీగా అనిపిస్తుందన్నమాట. ఈ ప్రయత్నంలో కేవలం 5,00,00,000 కోసం హీరో వెంటపడుతున్నదే మరీ సిల్లీగా అనిపిస్తుందన్నమాట. ద్వితీయార్థం ప్రేక్షకులకి కిక్కిచ్చే హైప్ మూమెంట్స్ అయితే పెద్దగా అనిపించవు. దొంగతనం ఎపిసోడ్‌తో సత్య తనదైన కామెడీ టైమింగ్‌తో థియేటర్‌లో నవ్వులు పూయిస్తారన్నమాట. ఆఖరిలో తాము తిరిగి సంపాదించిన డబ్బును బ్యాంకింగ్‌లో పెట్టేందుకు హీరో గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మార్చాడనేదైతే ఇవన్నీ అయితే సినిమాలైతే చాలా అంటే చాలా బావుంటాయి. కానీ ఖచ్చితంగా ఎందుకంటే మన హీరో అయితే ఖచ్చితంగా ఇలాంటి సినిమాలైతే చాలా తీశాడు. ఇది అలాంటి రీతిలోనే ఈ సినిమా కూడా అనిపించిందన్నమాట. సినిమా అయితే నాకైతే బాగా నచ్చింది. మీకెలాగా అనిపించింది? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా.